హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్. ఈ వీడియోలో రీసెంట్గా నెల్లూరులో జరిగిన బారా షాహిద్ దగ్గర రొట్టెల పండుగ మహోత్సవానికి మేము వెళ్ళామని చెప్పాను కదూ. ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరు దర్గా దగ్గరికి వెళ్ళిన తర్వాత కస్మూరు దర్గా దగ్గరికి కూడా వెళ్ళటం తప్పకుండా ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడ మేము కూడా అలానే ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు నెల్లూరు దర్గా దగ్గరికి, అలానే ఇక్కడ కస్మూరు దర్గాకి కూడా వెళ్తూ ఉంటాం. అలానే కస్మూరు దర్గాకి వెళ్ళక ముందు ఇక్కడ మనకి ఒక చిన్న దర్గా టైప్లో ఉంటుంది. ఇక్కడ షఫా బౌడి అని చెప్పేసి, అంటే షఫా బావి అని చెప్పేసి ఒక బావిలాగా ఉంటుంది. అక్కడ స్నానం చేసేవాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. అక్కడ స్నానం చేసినట్టయితే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి, బాగుంటుంది హెల్త్ అంతా కూడా. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిపోతాయి అని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు. వాళ్ళ కోరికని బట్టి వాళ్ళైతే అక్కడ స్నానం అయితే చేస్తూ ఉంటారు. అక్కడ ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మేము ఇప్పుడు కస్మూరు దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము. కస్మూరు దర్గాకి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో మనకి అటు ఇటు కూడా ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ కొబ్బరికాయలు కావచ్చు, ఇంకా ఏమన్నా ఐటమ్స్ కావచ్చు, అన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు. మేము ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకొని దర్గా లోపలికైతే వెళ్తూ ఉన్నాము. వెళ్ళేటప్పుడు సైట్స్లో ఏమేమి అమ్ముతున్నారు అన్నీ కూడా మీ అందరితో నేను ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను. మీలో ఎంతమంది నెల్లూరు దర్గాకి వెళ్ళారు, అలానే కస్మూరు దర్గాకి వెళ్ళారు? ఎవరైనా వెళ్ళినట్టయితే నాకు షేర్ చేయాలనిపిస్తే ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. వాటిలో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూడండి, మొత్తం కూడా కస్మూరు దర్గా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మొత్తం ఇలా సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే కూడా అమ్ముతూ ఉంటారు. మొత్తం సైడ్స్ కూడా చాలా స్టాల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇవి మనకి యూజ్ అయ్యే ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ దర్గా లోపలికి తీసుకుని వెళ్ళటం కోసం కొబ్బరికాయలు అన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ఇది దర్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, మొత్తం మీ అందరికీ అదే నేను షేర్ చేస్తున్నాను. మేమైతే ఇప్పుడు దర్గా లోపలికి అయితే వచ్చేసాము. చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలను నెరవేరటం కోసమని మొహరం పండుగ సందర్భంగా బారా షాహిద్ దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడ రొట్టెల మహోత్సవంలో పాల్గొంటూ ఉంటారు. అక్కడ రొట్టెలు ఇచ్చిపుచ్చుకున్న కస్మూరు దర్గాకి అయితే వస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే కస్మూరు దర్గాకి ఫస్ట్ వచ్చి తర్వాత నెల్లూరు దర్గాకి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా రూమ్స్ అయితే కూడా రెంట్కి అయితే ఇస్తూ ఉంటారు. రూమ్స్ ఫెసిలిటీ కూడా ఇక్కడైతే ఉంటుంది. అలానే నెల్లూరులో కూడా ఉంటుంది. ఇక్కడ లోపల దర్గాలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా అంతా ఉంటుంది. నేను మీ అందరికి అదే నేను షేర్ చేస్తున్నాను. చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. చూడండి, మొత్తం లోపల ఇలా ఉంటుంది. దూరం నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. అలానే కొంతమంది కార్స్లో అలా వచ్చే వాళ్ళకి కార్ పార్కింగ్ కూడా ఇక్కడైతే చాలా బాగుంటుంది. అంటే పార్కింగ్ కూడా ఫెసిలిటీ అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేనైతే ఇక్కడ మొత్తం అంతా మీ అందరితో షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.